ఫ్లూటుడే న్యూస్ కి స్వాగతం. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 261వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా స్టేట్ ఆర్గనైజర్ సమతా సైనిక్ దళ తెలంగాణ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహేంద్ర జాదవ్ మాట్లాడుతూ సమతా సైనిక్ దళ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుమారు 99 సంవత్సరాల క్రితం స్థాపించిన పోరాట సంస్థ. అణగారిన వర్గాలు తమ హక్కుల కోసం సంఘటితం కావాలని, స్వాభిమానంతో నిలబడాలని సంస్థ ఏర్పడింది. ఈ కార్యక్రమంలో మేకల దాస్, కె నరసింహరావు, కె సత్యం, పండారి రామ్దాస్, అంబేద్కర్ యోజన సంఘం, ఈడబ్ల్యూఎస్ కాలనీ బాలాజీ, మేకల నరసింహరావు, మీసాల రాజేష్ కుమార్, టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజర్ గౌతమ్ దోరట్, మరాఠవాడ ఇన్ఛార్జ్ బాలాజీ సోమకాంబ్లే, అధ్యక్షులు అన్నజీ కూడా, భీమ్ మోర్కే అధ్యక్షులు, సామ్రాట్ యూత్ సంఘం శంకర్ కాంబ్లే, వైస్ ప్రెసిడెంట్ సామ్రాట్ యూత్ అసోసియేషన్. చెప్పిన విధముగా భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలు, స్వేచ్ఛను, అంతస్తులోను, అవకాశములను, సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము, జాతీయ ఐక్యతను, సౌభ్రతత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకుని మన రాజ్యాంగ పరిషత్తును పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. మీ గురువు పూలే ఆలోచనలతో మీ వారసుడు కాంశీరాం పని విధానంతో నిరంతరం నిస్వార్థంగా దేశ ప్రగతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. 61వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సమతా సైనిక్ దళ్ టీం వారందరికీ మరియు జాదవ్ గారు అధ్యక్షులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఒక ముఖ్య ఉద్దేశంతో గట్కే సర్వ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఒక టాపిక్ కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా టాపిక్ చెప్పడం జరుగుతుంది. నిన్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాము. बहुजनों की सुरक्षा के लिए, संविधान की सुरक्षा के लिए, अंधविश्वास के बाहर निकलने के लिए एक मजबूत, एक स्ट्रांग ये समता सैनिक दल, हम भी सैनिक होकर हमारा कर्तव्य बनता है कि हम हमारी सुरक्षा करने के लिए बाहर आना चाहिए और इसका ट्रेनिंग लेकर हम अपना जीवन उज्जवल बनाने के लिए समर्पित करना चाहिए. ऐसा मैं सभी को निवेदन करते हुए कपिलवस्तु बुद्ध विहार की ओर से, समता सैनिक दल की ओर से, सम्राट यूथ एसोसिएशन की ओर से मैं प्रबुद्ध भारत एसोसिएशन को, सभी बौद्ध अनुयायी को, सारे बहुजनों को अनुरोध करता हूँ कि आइए, हमारा 4 दिन का कैंप है. ये छोटे छोटे बच्चे ट्रेनिंग करे सो लोगों के साथ कैसा रहते, 24 घंटे दिन रात 4 दिन खाना पीना नहाना पूरा एक साथ हॉस्टल में जीवन कैसा बिताते वैसा करते हैं. तो आप भी 1 घंटा 2 घंटे आकर हमको ऑब्जर्व करेंगे, हमारे को महसूस करेंगे, तभी पता चलेगा बाबा साहब के प्रति हमारी श्रद्धा कैसी होनी चाहिए. इतना ही बोलकर मैं आप सभी को निवेदन करता हूँ. आप 4 दिन है आपके వారాలుగా ఇంతకుముందు చేసుకుంటూ వచ్చేసి ఈ రోజు 261వ పూలమాల కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషము. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసేటువంటి సేవలు, ఆయన చేసేటువంటి త్యాగాలను స్మరించుకొని ఆయనకు నిత్య పూలమాల కార్యక్రమం 261 వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేంద్ర జాదవ్ గారు,
వర్కింగ్ ప్రెసిడెంట్ సమతా సైనిక్ దళ్ తెలంగాణ స్టేట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన యొక్క కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి పురస్కరించుకోవడం జరిగింది. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించుకోవడం జరిగింది. మనము గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వర్ధంతి మరియు జయంతికి పరిమితం చేసిన సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలలో నిత్యం ఆయన ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది. మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన సమతా సైనిక్ దళ్ టీమ్ అందరికీ కూడా నేను ఐ కంగ్రాచులేట్ మై హోల్ హార్టెడ్ విషెస్ టు ఈచ్ అండ్ ఎవరీ సమతా సైనిక్ దళ్ సోల్జర్. వై బికాజ్ మనము ఈ యొక్క కార్యక్రమం గట్కేసర్లో సిన్స్ 5 years నుంచి ఎవ్రీ సండే ఇక్కడ కమిటెడ్ గా చేయడం జరుగుతుంది. సో అంబేద్కర్ ఆలోచన విధానం ఏ రకంగా ముందుకు పోతుందంటే మన కమిట్మెంట్ ఉంటేనే మనం అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్లగలుగుతాం. కమిట్మెంట్ లేకపోతే మనం అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్లేము. అందుకోసమే కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ జర్నీ. అందుకోసం మీరు అందరూ కూడా కమిట్మెంట్ తో ఉండి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తామంటే దానికి ఏ ఒక్కరి కారణం కాదు. దానికి పద్మశ్రీ నరవి కుమార్ గారు, మేకల దాస్ గారు, మన బాలాజీ గారు, నర్సింగ్ గారు, భీమా గారు, మరియు మీసల రాజేష్ గారు, మహేష్ గారు, ఆనంద్ గారు, సత్యమన్న గారు, కృష్ణరాజు గారు, శంకర్ గారు, శివకృష్ణ గారు, క్రాంతి గారు, మరియు విష్ణు గారు, ఉపేందర్ గారు, అఖిల్ గారు, ప్రవీణ్ గారు, మరియు పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు వీరందరి సహకారంతో గట్కేసర్ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తాం తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. मैं डॉक्टर महेंद्र जाधव, समता सैनिक दल तेलंगाना राज्य संगठक। 4 दिन का समता सैनिक दल का ये ट्रेनिंग कैंप आनोजीगुड़ा के मिनी फंक्शन हॉल में हमने ऑर्गेनाइज किया है। समता सैनिक दल डॉक्टर बाबा साहब आम्बेडकर ने स्थापित किया हुआ एक संगठन है, जिसको डॉक्टर बाबा साहब आम्बेडकर ने 1926 में स्थापित किया था और आज इस साल उसको 100 साल होने वाले हैं। डॉक्टर बाबा साहब अम्बेडकर को, प्रियदर्शी सम्राट अशोक को, तथागत बुद्ध को और महात्मा फुले को अगर हम लोग प्रेरणा मानते हैं, हमारे आदर्श मानते हैं, तो उन महाप्रेरणाओं ने, उन महापुरुषों ने स्थापित किए गए संगठनों को जीवित रखना और उसको ताकतवर बनाना, ये हम सभी की जिम्मेदारी है। इसलिए मैं आप सभी को समता सैनिक दल की ओर से एक आह्वान करता हूँ कि ये 4 दिन का शिविर जो आनोजीगुड़ा में आयोजित किया गया है, आप सभी को उसमें हम बाबा साहब के वारिस है, इसलिए हम सभी की जिम्मेदारी